హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ ఇంటి ముందున్న రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్, సిమెంట్ రోడ్ అండి. చుట్టూ కూడా అన్ని కూడా హౌసింగ్ కాలనీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లు అండి. రీసేల్ కి వచ్చింది. ఇది బిల్డింగ్ కట్టి ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది అంతేనండి. గ్రౌండ్ డబుల్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ అండి. మీకు పైన 2వ ఫ్లోర్ కావాలంటే ప్లాన్ కూడా ఉంది, కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. G+2 ప్లాన్ ఉంది. ఇది కన్స్ట్రక్షన్ చేసి ఒక 5 to 6 ఇయర్స్ అవుతుంది. ఈస్ట్ ఫేస్ అండి. మీ కారు ఇంటి ముందు ఒక కారు కూడా పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లో మనం కారు కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ ఇంటి ముందు ఎలా కారు పెట్టుకున్నారో ఇట్లా కారు కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇది మనకు అవుట్లెట్కున్నటువంటి హౌస్ అండి. లోపల కూడా ఒక చిన్న మినీ కారు కూడా సెట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి. మీకు లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి. పడమట బస్ స్టాండ్కి బెన్ సర్కిల్ చాలా దగ్గరగా ఉన్నటువంటి యనమల కుదురండి. యనమల కుదురులో ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫుల్లీ ఫర్నిచర్ చేసి ఉంటుందండి పైన కింద. ప్రజెంట్ రెంట్లు అయితే కనుక 25,000 రెంట్లు వస్తున్నాయండి పైన కింద. సో మనకు అవుట్లెట్ ఉన్నటువంటి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ ఇదండి. టోటల్ కాస్ట్ వచ్చేసి 1.25 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు అండి. 1.20, 115 నుంచి 1.20 మిడిల్ లో వచ్చేస్తుందండి. ఇది 1,15 లక్షల నుంచి 1,20 లక్షల మధ్యలో రావచ్చు అండి. ఓనర్ గారు చెప్పడం 1.25 చెప్తున్నారు, బట్ తగ్గుతుందండి రేటు, మాట్లాడుకోవచ్చు. సో మనకు ఓవరాల్ గా అవుట్లెట్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇదండి. లొకేషన్ చూసారు కదా, రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి, సిమెంట్ రోడ్డు. ఆల్రెడీ డ్రైనేజీ ఫెసిలిటీస్ అన్ని రెడీగా ఉన్నాయండి. సో ఇది మన అవుట్లెట్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇదండి.